అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో చిరంజీవికి జంటగా అందాల తార నయనతార నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. అయితే ఇంతవరకు ఈ సినిమా టైటిల్ ఏంటి అనేది ప్రకటించలేదు. ఆ మధ్య ఈ సినిమా టైటిల్ ఇదే అంటూ ఓ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా మరో టైటిల్ బయటకొచ్చింది. ఇంతకీ ఆ మధ్య బయటకొచ్చిన టైటిల్ ఏంటి? ఈ మధ్య లీక్ అయిన టైటిల్ ఏంటి? చిరు అనిల్ రావిపూడి కాంబో మూవీకి టైటిల్ అఫీషియల్ గా ప్రకటించలేదు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా జరుగుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడంతో సెంటిమెంట్ గా చిరుతో సినిమాకి కూడా సంక్రాంతికి అనేది టైటిల్లో వచ్చేలా చూస్తున్నారని టాక్ వినిపించింది. దీంతో ఈ క్రేజీ మూవీకి సంక్రాంతికి రఫాడించేద్దాం అనే టైటిల్ ఫిక్స్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలోనూ నయనతారతో ప్రమోషనల్ వీడియో చేస్తున్నప్పుడు కూడా సంక్రాంతికి రఫాడించేద్దాం అనే మాటను అనిల్ రావిపూడి ఉపయోగించారు. దీంతో ఈ మాటే ఈ సినిమా టైటిల్ అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏంటా టైటిల్ అంటే, చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు కూడా శివశంకర్ వరప్రసాద్ అనే పెట్టారట. అయితే ఇప్పుడు ఈ సినిమాకి మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ ఫిక్స్ చేశారని న్యూస్ లీక్ అయింది. ఈ లీక్ అయిన వార్త నిజమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ మాత్రం వైరల్ అవుతోంది. ఈ సినిమాకి ఈ టైటిల్నే పెడితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి మాత్రం ఇది ట్రీట్ అని చెప్పొచ్చు. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి అభిమానులు వావ్ అనిపించేలా ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈసారి చిరు బర్త్డేకి ఒకటి కాదు 2 ట్రీట్స్ రాబోతున్నాయని టాక్. ఒకటి విశ్వంవర సినిమా నుంచి అయితే రెండోది అనిల్ రావిపూడితో చేస్తున్న మూవీ నుంచి. ఈ 2 సినిమాల నుంచి టీజర్ రిలీజ్ చేస్తారా, లేక సాంగ్స్ రిలీజ్ చేస్తారా, మెగా 157 టైటిల్ అనౌన్స్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. సెప్టెంబర్లో విశ్వంబర, జనవరిలో మెగా 157 సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన 3 నెలల గ్యాప్లోనే మెగాస్టార్ నుంచి 2 భారీ సినిమాలు రావడం అంటే మెగా అభిమానులకు పండగే.